నిన్న తాడేపల్లి ప్రాంతంలో వైఎస్ఆర్‌సీపీ నాయకుల పైన జరిగిన దాడిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో వారు సందర్శించడానికి వెళితే, రైతుల్ని, ప్రజల్ని కలుసుకోవడానికి వెళితే, వారి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిని అవమానపరచడం సరైంది కాదు. పోలీసుల సమక్షంలోనే ఇది జరగడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదని మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు అక్కడికి ఎందుకు వెళ్తా ఉన్నారు, మీరు పోకూడదు అన్నట్లుగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎవరు ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు. రాజధాని ప్రాంతానికి ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజా సంఘమైనా, వ్యక్తులైనా, ఎవరైనా సరే వారు పోవడానికి వారికి ప్రజాస్వామ్య హక్కు ఉంది. వారు ఒకవేళ ఏదైనా చెప్పింది ప్రజలకు నచ్చకపోతే, లేదా మీ పార్టీ విధానం వేరే, మీరు వేరే చెప్పాలి తప్ప, ఖండించాలి తప్పితే ఈ రకంగా వచ్చిన వారిపైన దాడి చేస్తాం, దాడికి మేము ఇది చేస్తామని చెప్పడం సరైనది కాదు. అంతేకాకుండా పోలీస్ సమక్షంలోనే దాడి జరిగితే మళ్ళీ పోలీసులే వారిపైన కేసులు కూడా బనాయిస్తాం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కూడా మీ మీద కేసులు పెడతామంటే అది ప్రజాతంత్రవాదం కాదు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి మనుగడ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తన వైఖరి మార్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసే ఇవాళ తాడిపత్రిలో 2 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీని రానివ్వకుండా, మాజీ ఎమ్మెల్యేని అక్కడ తిరగనివ్వకుండా చేస్తా ఉన్నాడు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి. కాబట్టి ఇది సరైనది కాదు. ఒకరిని చూసి ఒకరు మీరు మాకు అధికారం ఉంది కాబట్టి మేము ఎవరిని అలౌ చేయమనే పద్ధతుల్లో మీరు వ్యవహరించడం అనేది అది సమంజసం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ సందర్భంలోనే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ రాష్ట్ర రాజధాని అంశం విషయంలో మళ్ళీ మీరు మా మాట మార్చారు. మీరు గతంలో అమరావతి ప్రకటించినప్పుడు స్వాగతం చెప్పారు, 30,000 ఎకరాల భూములు కావాలని చెప్పారు. ఆ తర్వాత ఏమో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మీకు అధికారం పోయింది. ఇప్పుడు మళ్ళీ మావిగానని చెప్పి ప్రజల్ని గందరగోళపరిచే పద్ధతుల్లో మీరు నిర్ణయాలు మార్చడం సమంజసం కాదు. ఎందుకంటే ఎవరో మామూలు వ్యక్తి అయితే అది వేరే విషయం. మీరు 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా మీది ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైనా చెప్తే అది ఆలోచించి అందరికి సమంజసంగా ఉండాలి తప్ప, మీరు ఈ రకంగా ప్రజల్ని గందరగోళపరచడం అనేది సమంజసం కాదు. ఖచ్చితంగా అమరావతి రాజధానికి, ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో అందరూ తీర్మానం పాస్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాయి. చివరికి పార్లమెంట్లో 40 రాజకీయ పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి మీరు ఈ రకంగా ప్రజల్ని గందరగోళపరచడం సమంజసం కాదు. మీరు కూడా మీ వైఖరి మార్చుకోవాలి, అమరావతికి సహకరించాలి. అక్కడ ఎలాంటి పొరపాట్లు లేదంటే అవినీతి ఇలాంటి కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలుగా మాట్లాడే హక్కు మనకుంది. ఆ రకంగా దాన్ని మనం తప్పుపట్టాల్సింది, మాట్లాడాల్సింది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుల యొక్క, ప్రతిపక్ష పార్టీల యొక్క సలహాలు, సూచనలు కూడా తీసుకొని అభివృద్ధికరమైన విషయాలను ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.